హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం రాగి జావా చేసుకుందాము. రాగి మొలకలతో రాగి జావా ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానబెట్టిన తర్వాత రాగులని ఒక క్లాత్లో కట్టి నైట్ అంతా పెట్టాలి. తర్వాత మొలకలని కొంచెం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత వేపుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. వేపుతా అంటేనే స్మెల్ సూపర్గా ఉంటుంది. ఎట్లా వస్తుందంటే మొలకలతో ట్రై చేయండి ఒకసారి. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్, చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. నార్మల్ రాగి జావ కంటే ఈ రాగి జావ చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి చూడండి, ఇలా ట్రై చేసి. టైం పడుతుంది వేపుకోవడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా రెడ్గా అయ్యే వరకు వేపుకోవాలి. పొడి పొడిగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగాలి ఫ్రెండ్స్, పొడి పొడిగా ఉండాలి. నోట్లో వేసుకుంటే కటుక్కుమనాలి మళ్ళీ, లేకపోతే మిక్సీ అవ్వదు. ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకోవాలి నిదానంగా. నెక్స్ట్ పౌడర్ అంతా ఒక బాక్స్లోకి వేసుకుందాం. నార్మల్గా అంటే మొలకలతో ట్రై చేయండి, ఇలా బాగుంటుంది. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకొని ఇలా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా బాక్స్లో వేసి పెట్టుకోవాలి, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు రాగి జావ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని 1.5 స్పూన్ పౌడర్ వేసుకోవాలి. వేడి వాటర్లో డైరెక్ట్ వేస్తే ఉండల్లాగా వస్తుంది కాబట్టి ఇలా కొంచెం కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత హాట్ వాటర్ 1.5 గ్లాస్ వాటర్, మీడియం గ్లాస్. మేమైతే పల్చగా తాగుతాము. చిక్కగా కావాలి అనేవాళ్ళు వాటర్ కొంచెం తక్కువ పోసుకోండి. కొంచెం సాల్ట్, చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇది కలుపుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ఇది కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మధ్యలో మధ్యలో చిక్కబడేంత వరకు కలపాలి. ఇలా చిక్కగా అవుతుంది, మరుగుతుంది మంచిగా. మధ్యలో కలుపుకోవాలి. ఇలా చేసి చూడండి ఒక్కసారి, బాగుంటుంది. పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. మరిగింది. తర్వాత పెరుగుని కొంచెం బీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో వేసుకోవాలి మజ్జిగ. నార్మల్గా తాగొచ్చు, కొందరు ఇలా కూడా తాగుతారు. మేమైతే ఇలా చేసుకున్నాం. చాలా బాగా వచ్చింది. ఓకే, కంప్లీట్ అయిపోయింది రాగి జావా. ఇప్పుడు ఒక గ్లాస్లో పోసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. మరి చిక్కగా అయితే తాగబుద్ధి కాదు, సో ఇలా చేసుకున్నాం మేమైతే. చిక్కగా అంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, ఓకేనా.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.